అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025లో జరిగిన 10th డిసెంబర్ షిఫ్ట్ టు మ్యాథ్స్ సొల్యూషన్ని సాల్వ్ చేద్దాం. ద వేజెస్ ఆఫ్ 5 కార్పెంటర్స్ ఫర్ ఏ 2-day వీక్ ఆర్ 1220 రూపీస్. వాట్ ఆర్ 1-day వేజెస్ ఆఫ్ 1 కార్పెంటర్? సో ఇక్కడ 5 కార్పెంటర్స్ 1 వీక్లో 2 days వర్క్ చేస్తుంటే 1220 రూపీస్ ఇస్తున్నారు. సో 1 కార్పెంటర్ 1-day వేజ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. 1 వీక్లో 2 days వర్క్ చేస్తే ఇంత అమౌంట్ వస్తుంది కదా. సో అదే 1 day వర్క్ చేస్తే ఇందులో హాఫ్ వస్తుంది. ఇందులో హాఫ్ అంటే ఎంత? 610 రూపీస్. సో ఈ 610 రూపీస్ ఎంతమందికి వస్తున్నాయి? 5 కార్పెంటర్స్కి. డివైడెడ్ బై 5 చేస్తే 5 1s 5, 5 2s 10, 5 2s 10. సో 1 కార్పెంటర్ 1-day వేజ్ అనేది 122 రూపీస్. ఆప్షన్ ఏ. A class of 78 students took a physics test. 17 students had an average score of 70. The remaining students had an average score of 90. What is the average score of the whole class? So total ga oka class lo 78 students unnaru. Indulo 17 students average vachesi 17 students average 70. Remaining students ante 78 lo 17 minus cheste enta 61. సో ఈ 61 స్టూడెంట్స్ యావరేజ్ 90 అయితే హోల్ క్లాస్ యావరేజ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ 70 90 అని ఉందా? డెఫినెట్గా యావరేజ్ అయితే 70 మాత్రం ఉంటుంది. బికాస్ ఇక్కడ 70 ఉంది, ఇక్కడ 70 ప్లస్ సమ్ వాల్యూ ఉంది. సో 70 ప్లస్ 20 కాబట్టి 70 అయితే డెఫినెట్గా ఉంటుంది. అండ్ ఈ 90 అనేది ఎంత ఎక్స్ట్రా 70 కన్నా? 20 ఎక్స్ట్రా కదా. ఎన్ని యూనిట్స్ మీద? 61 యూనిట్స్ మీద. సో 61 ఇంటూ 20 అంటే 1220 డివైడెడ్ బై, సో ఎక్స్ట్రా వచ్చింది హోల్ క్లాస్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి కాబట్టి టోటల్ క్లాస్ 78 స్టూడెంట్స్ ఉన్నారు. డివైడెడ్ బై 78. నౌ 13 6 is 78. 13 ఇంటూ 9 అంటే 117. సో ఇంకా ఎంత ఉంటుంది ఇక్కడ మనకి? 5. నెక్స్ట్ 13 3s is 39. సో ఇంకా ఇక్కడ 11 ఉంటుంది. నెక్స్ట్ 13 ఇంటూ 7 అంటే 91. 13 ఇంటూ 7 అంటే 91. సో ఇక్కడ రాద్దాం మనము 93.7 డివైడెడ్ బై 6 కదా. సో 6 1s is 6, క్యారీ 3, 6 5s 30, 6 6 36. సో 70 ప్లస్ 15.6 అంటే ఎంత? 85.6 సమ్ వాల్యూ వస్తుంది. 85.6 ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్, if x square plus 1 by x square is equal to 123, then a possible value of x minus 1 by x is. ఇక్కడ అడుగుతుంది x minus 1 by x అనేది ఎంత అని చెప్పి. సో ఇచ్చింది 123 x square plus 1 by x square కదా. డైరెక్ట్గా x minus 1 by x కావాలి అని అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 123 మైనస్ 2 చేయాలి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి. సో ఎంత వస్తుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 121. 121 అంటే 11కి ఈక్వల్ కదా. ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవుతుంది. The ratio of the two sides of a rectangle is 2:3. If the area of the rectangle is 2646 centimeter square, then its perimeter is. సో ఇక్కడ రెక్టాంగిల్ లెంత్ అండ్ బ్రెడ్త్ సైడ్ రేషియోస్ ఇచ్చారు, ఏరియా ఇచ్చి పెరిమీటర్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ ఏరియా అంటే ఏంటి? ఎల్ ఇంటూ బి కదా. ఇక్కడ ఎల్ వచ్చేసి 2, బి వచ్చేసి 3. సో 2x ఇంటూ 3x వాల్యూ 2646 అయితే నా 2 ఇంటూ 3 అంటే 6 కదా. సో 6 4s is 24, క్యారీ 2, 6 4s 24, 6 1s is 6. సో ఎక్స్ స్క్వేర్ వాల్యూ మనకి ఇక్కడ 441 వస్తుంది. అంటే ఎక్స్ వాల్యూ ఎంత అయింది? 21కి ఈక్వల్ కదా. సో ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ వచ్చింది కాబట్టి పెరిమీటర్ని ఫైండ్ అవుట్ చేద్దాం. పెరిమీటర్ అంటే 2 times ఆఫ్ ఎల్ ప్లస్ బి. నౌ ఎల్ అంటే ఇక్కడ మనం ఏమనుకున్నాం? 2x కదా. సో 2x ప్లస్ 3x చేస్తే ఎంత? 5x. సో 2 ఇంటూ 5 ఇంటూ x అంటే 21. 2 ఇంటూ 5 అంటే 10 కదా. సో 210 అనేది పెరిమీటర్ అవుతుంది. ఆప్షన్ డి. నెక్స్ట్, A, B and C can do a piece of work in 3, 6 and 4 days respectively. How long will they take to do thrice the same work working together? సో ఏ వచ్చేసి ఒక వర్క్ని కంప్లీట్ చేయడానికి 3 days తీసుకుంటే బికి 6 days పడుతుంది, సికి 4 days పడుతుంది. ఈ 3కి 6కి 4కి ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది? 12 కదా.
సో 3 into 4, 6 into 2, 4 into 3. మనల్ని అడుగుతుంది టు డూ ద థ్రైస్ ఆఫ్ ద సేమ్ వర్క్, అంటే ఇది ఉన్న ఒరిజినల్ వర్క్ 12 యూనిట్స్ 3 టైమ్స్ అంటే 3 into 12 అవుతుంది. 3 into 12 టైమ్స్ ఆఫ్ వర్క్ చేయడానికి ముగ్గురు కలిసి ఎఫిషియన్సీ 4 + 2 6 + 3 9, 3 ones 3 3s 9, 3 ones 3 4s 12. సో 4 days టైం పట్టింది. ఆప్షన్ డి. Two banks A and B offered loans at 3.5% and 7.5% per annum respectively. Manjit borrowed an amount of 2,20,000 rupees from each bank. Find the positive difference between the amounts of simple interest paid to the two banks by Manjit after 2 years. సో ఇక్కడ ఒక బ్యాంక్ వచ్చేసి 3.5% ఇంట్రెస్ట్ని ఆఫర్ చేస్తుంటే ఇంకో బ్యాంక్ 7.5% ఇంట్రెస్ట్ ఇస్తుంది. సో మంజిత్ ఏం చేస్తారు, 2,20,000 రూపీస్ ఈచ్ బ్యాంక్ నుంచి బారో చేస్తే ఆఫ్టర్ 2 years అతను పే చేసేటప్పుడు ఇంట్రెస్ట్ ఏదైతే కట్టాలో ఆ ఇంట్రెస్ట్ ఈ రెండు బ్యాంక్స్కి కట్టేటప్పుడు డిఫరెన్స్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది చూడండి, 3.5కి 7.5కి డిఫరెన్స్ ఎంత ఉంది. సో డిఫరెన్స్ 4% వస్తుంది కదా. 1 yearకి 4% అంటే 2 yearsకి ఎంత అయింది, 8% అయింది. సో 2,20,000లో 8% అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. 8%, ఈ 2 zeros 8 2 zeros, 22 into 8 అంటే 176, ఈ 2 zeros హ్యాస్ ఇట్ ఈస్. సో 17,600 అనేది డిఫరెన్స్ వస్తుంది. ఆప్షన్ బి. ద HCF ఆఫ్ 1/2, 3/4, 27/16 and 81/64 ఈస్. హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏం చేస్తాం మనము, న్యూమరేటర్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి, డినామినేటర్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో 1/2కి 3/4కి 27/16 81/64. న్యూమరేటర్ 1 3 27 దాకా మనకి ఇప్పుడు చూడండి హెచ్సిఎఫ్ 3 27 అండ్ 81కి 3 వస్తుందా, అండ్ 193కి హెచ్సిఎఫ్ ఏమైంది 1 అయింది, డివైడెడ్ బై ఎల్సిఎం 2 4 16 64కి ఎల్సిఎం 64. సో 1/64 ఆప్షన్ డి. నెక్స్ట్, the income of Raman is 49,000. He saves 27.5% of his income. If his income increases by 34% and expenditure increases by 20%, then his savings will be. So ikkada income is equal to expenditure plus savings అని చెప్పి మనకు తెలుసు కదా. ఇప్పుడు ఇన్కమ్ అనేది 49,000 అని ఇచ్చారు, ఇందులో అతను సేవ్ చేస్తుంది 27.5% అయితే ఇన్కమ్ 34% ఇంక్రీజ్ అయ్యి ఎక్స్పెండిచర్ 20% ఇంక్రీజ్ అయితే సేవింగ్స్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అండ్ అది ఎంత అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇనీషియల్గా ఇన్కమ్ అనేది 100 యూనిట్స్ అనుకుందాం, సేవ్ చేస్తుంది 27.5. సో సేవ్ చేస్తుంది 27.5 అంటే ఇక్కడ ఎంత ఖర్చు చేస్తున్నారు, 100లో 27 మైనస్ చేసి 73నా, 0.5 కూడా మైనస్ అయిపోతే 72.5కి ఈక్వల్ అయితే. ఇప్పుడు ఈ ఇన్కమ్ని 34% ఇంక్రీజ్ చేస్తే 34 యూనిట్స్ ఇంక్రీజ్ అయింది కదా, ఎక్స్పెండిచర్ 20% ఇంక్రీజ్ చేయాలి. సో 20% అంటే పర్సంటేజ్లో 10 ఈ 0 క్యాన్సిల్ అయిపోయిందా. నా ఇంటూ 2 చేస్తే 72.5 ఇంటూ 2 అంటే 70 ఇంటూ 70 అంటే 70 + 70 140, 2.5 + 2.5 అంటే 5. సో 145 వస్తుంది. ఇంకా ఇక్కడ మనకి డివైడ్ బై 0 అంటే 1 పాయింట్ ఉంది కదా. సో 14.5 యూనిట్స్ అనేది మనకి ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అయింది. సో టోటల్ ఇంక్రీజ్ అయింది ఇన్కమ్ 34 అయితే ఇందులో ఎక్స్పెండిచర్ 14.5 ఇంక్రీజ్ అయింది. అంటే సేవింగ్స్ ఏమైంది ఇక్కడ మనకి ఇంక్రీజే అయింది, అవును కదా. సో సేవింగ్స్ ఎంత ఇంక్రీజ్ అయింది, 34 అని ఉందా, 14 + 14 అంటే ఎంత 28. సో ఇక్కడ ఇంకా మనకి ఎంత రావాలి, 19.5 రావాలి. సో సేవింగ్స్ అనేది 19.5% ఇంక్రీజ్ అయింది. టోటల్ ఇన్కమ్ మనం 100 యూనిట్స్ అనుకుందాం, ఈ 100 అనేది 49,000కి ఈక్వల్ అయితే 19.5 అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 2 zeros ఈ 2 0 ఈ 0 అండ్ ఈ పాయింట్ క్యాన్సిల్ అయిపోతే 49 ఇంటూ 19.5, 9 into 5 అంటే 45. యూనిట్ డిజిట్ మనకి 5 ఉండాలి, యూనిట్ డిజిట్ 5 ఉంది, ఓన్లీ 1 ఆప్షన్ కాబట్టి ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది ఇక్కడ. ఓకే. నెక్స్ట్,
Two trains, 295 meter and 215 meter in length, are running in opposite directions. The first runs at the rate of 61 km per hour, at the rate of 47 km per hour. How long will they take to cross each other? So two trains running in opposite direction అన్నారు. అంటే ఇక్కడ స్పీడ్స్ రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది, యాడ్ చేయాలి కదా. రెండు ట్రైన్ స్పీడ్స్ ఇచ్చి ఒక ట్రైన్ క్రాస్ చేసి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ డిస్టెన్స్ ఏమైంది, టూ ట్రైన్స్ లెంత్ 295 ప్లస్ 5 చేయండి ఎంత, 300. 300 ప్లస్ 200 అంటే 500 ప్లస్ 10 అంటే 510. సో డిస్టెన్స్ 510 మీటర్స్ ఈక్వల్ టు స్పీడ్ వచ్చేసి 61 ప్లస్ 47 అంటే 108 కదా. సో 108 కిలోమీటర్ పర్ అవర్, మీటర్ పర్ సెకండ్స్ కన్వర్ట్ చేయడానికి ఇంటూ 5/18 ఇంటూ టీ. సో 18 ఇంటూ 6 అంటే 108, 6 ఇంటూ 5 అంటే 30. సో ఈ 0 క్యాన్సిల్ అయిపోతే టీ ఈజ్ ఈక్వల్ టు 51/3, that is equal to 17. So 17 seconds time పడుతుంది. Option C is our answer. Okay, next. An article is sold at a gain of 30%. Had it been sold for 48 rupees more, the profit would have 35%. The cost price of the article is. సో ఇక్కడ ఒక ఆర్టికల్ని 30% గెయిన్కి సెల్ చేశారు. ఇప్పుడు 48 రూపీస్ ఎక్స్ట్రా అమ్మి ఉన్నట్లయితే ప్రాఫిట్ 30 కాకుండా 35 వచ్చి ఉండేది. సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ అనేది ఎంత మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో 35% ప్రాఫిట్ రావాలి అని అంటే 30% కాకుండా ఎంత ఎక్స్ట్రా యాడ్ చేయాలి, 48 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేయాలి. అంటే ఇక్కడ ఏంది, 5% వాల్యూ అనేది 48 అయితే టోటల్ 100%, కాస్ట్ ప్రైస్ 100% అనుకుంటే 100% అనేది ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. 5 ones 520 is 100. సో 48 ఇంటూ 2 అంటే 96. సో 960 రూపీస్ అనేది కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఆప్షన్ బి. నెక్స్ట్, if 9 is subtracted from the numerator of a fraction, it becomes 2/9. And if 12 is added to the denominator of the fraction, it becomes 1/3. What is the sum of the numerator and the denominator of the original fraction? So original fraction మనము x/y అని చెప్పి అనుకుందాం. ఒరిజినల్గా x/y ఉంది అని అనుకుంటే ఇప్పుడు న్యూమరేటర్లో 9 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది, x - 9 డివైడెడ్ బై y అలానే ఉంటుంది, y చేంజ్ చేయట్లేదు కదా. సో ఇక్కడ ఫ్రాక్షన్ 2/9కి ఈక్వల్ అవుతుంది. అదే న్యూమరేటర్ని అలానే ఉంచేసి డినామినేటర్లో 12 యాడ్ చేస్తే సో y + 12 అవుతుందా. ఇప్పుడు ఫ్రాక్షన్ అనేది 1/3కి ఈక్వల్ అవుతుంది. సో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ x + y వాల్యూ అనేది ఎంత మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. జస్ట్ క్రాస్ మల్టిప్లై చేస్తే 9x - 2y మైనస్ 9 × 9 అంటే 81 = 0 వచ్చిందా. నెక్స్ట్ ఇక్కడ చూడండి 3x ఈ టోటల్ -y - 12 = 0. సో 9x - 2y -81 = 0, 3x - y -12 = 0. ఈ టోటల్ని అంటే ఈ మొత్తాన్ని మనం ఇంటూ 3 చేస్తే 9x - 3y -36 = 0. సో ఇప్పుడు సైన్ చేంజ్ చేసేస్తే +9x - 9x క్యాన్సిల్, -2y + 3y అంటే y = 81లో నుంచి మనం 36ని మైనస్ చేయాలి. ఫస్ట్ చూడండి ఇక్కడ 80లో నుంచి మనం 30 మైనస్ చేస్తే ఎంత, 50 కదా. సో 1 అంటే ఇక్కడ 11 - 6 సో 5, సో 45 వస్తుంది మనకి. y వాల్యూ -45, ఈ సైడ్ వెళ్తే +45, y వాల్యూ ఇక్కడ మనకి 45 వచ్చింది. ఈ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 3x - 45 - 12 = 0. సో 45 + 12 అంటే 57. సో x = 57/3, that is equal to 19. సో x వాల్యూ 19, y వాల్యూ 45, రెండింటిని యాడ్ చేస్తే ఎంత, 45 + 19 అంటే 64. సో ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది ఇక్కడ. ఓకేనా, ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, 1/20 is what percent of 2/40? సో 1/20 is what percent of 2/40 అన్నారు కదా. 2 ones 220s అవుతుంది. సో 1/20 డివైడెడ్ బై మళ్ళీ 1/20 అవుతుంది. సో మల్టిప్లై చేస్తే 20/1 పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100. ఈ 20 క్యాన్సిల్ అయిపోతే 100% అవుతుంది. ఆప్షన్ డి అనేది మన ఆన్సర్.
The sides of a triangle are 77 centimeter, 36 and 85 centimeter. What is the length of its altitude corresponding to the side with the length of 36 centimeter? So ఇక్కడ ట్రయాంగిల్ సైడ్స్ ఇచ్చి మనల్ని అడుగుతుంది 36 సెంటీమీటర్ ఉన్న సైడ్కి కరస్పాండింగ్ ఆల్టిట్యూడ్ లెంత్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఒక ట్రయాంగిల్ని డ్రా చేసుకుంటే ఇలాగా ఈ సైడ్ 36 అనుకుందాం. సో ఇక్కడ మనం ఆల్టిట్యూడ్ ఇలా డ్రా చేస్తే ఈ ఆల్టిట్యూడ్ లెంత్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఈ సైడ్ 77, ఈ సైడ్ 85 అనుకుందాం. సో రెండింటిని యాడ్ చేస్తే 70 + 30 అంటే 100, 7 + 6 అంటే 13. సో 113 + 85 అంటే ఎంత 198. సో ఇక్కడ మనకి సెమీ పెరిమీటర్ కావాలి కాబట్టి 198/2 చేస్తే 2 9s 2 9s 18. సో 99 వచ్చింది. హీరోన్స్ ఫార్ములా యూజ్ చేద్దాం. హీరోన్స్ ఫార్ములా ప్రకారం √S × S - A × S - B × S - Cకి ఈక్వల్ అవుతుంది కదా. సో ఫస్ట్ హీరోన్స్ ఫార్ములా ప్రకారం S అంటే 99 ఇంటూ 99 - 77 అంటే 22, 99 - 85 అంటే 14, 99 - 36 అంటే 63. ఈ టోటల్ని ఏరియా ఫార్ములా ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్కి ఈక్వేట్ చేద్దాం. ఇక్కడ బేస్ ఎంత ఉంది 36 ఇంటూ హైటే కదా మనకు కావాల్సింది, హెచ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో నా 11 × 9 అంటే 99, 11 × 2 అంటే 22. సో ఇక్కడ ఇంకొక 9 అండ్ 2 ఉంటుంది. 11ని కామన్ తీసేసుకున్నాం. నెక్స్ట్ 7 × 2 14, 7 × 9 63 కదా. సో 7ని కామన్ తీసుకోవచ్చా. అండ్ 9 2 టైమ్స్ రిపీట్ అయింది, 2 కూడా 2 టైమ్స్ రిపీట్ అయింది. ఇంటూ 18 డైరెక్ట్గా ఇంటూ 18 ఈక్వల్ టు ½ ఇంటూ 36 ఇంటూ హెచ్. సో 18 1s 18 2s is 36. ఈ 2 క్యాన్సిల్ అయిపోతే హెచ్ వాల్యూ ఏమవుతుంది 11 × 7 అంటే 77 సెంటీమీటర్స్కి ఈక్వల్ అవుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a shopkeeper marks his goods at X% above the cost price and sells them at a discount of 48%. If he makes a profit of 82%, find the value of X. సో ఇక్కడ ఒక షాప్ కీపర్ తన గూడ్స్ని X% అబోవ్ మార్క్ చేసి 48% డిస్కౌంట్ ఇచ్చి అమ్ముతుంటే ప్రాఫిట్ 82% వస్తుంది. అంటే ఎంత అబోవ్ మార్క్ చేశారో ఆ ఎక్స్ వాల్యూ అనేది ఎంత మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఇక్కడ డిస్కౌంట్ 48 ఇస్తున్నారు, ప్రాఫిట్ 82 వస్తుంది. ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. డైరెక్ట్గా మనం ఈక్వివాలెంట్ని యూస్ చేయొచ్చు కదా. సో ఫస్ట్ X% అబోవ్ మార్క్ చేశారు కాబట్టి పాజిటివ్ ఎక్స్, డిస్కౌంట్ ఇస్తున్నారు కాబట్టి 48, ఓవరాల్గా మనకి ప్రాఫిట్ వస్తుంది, దట్ ఈస్ 82. సో ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ ఆఫ్ 48x డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ టు 82. సో 100 × x అంటే 100x, 100లో నుంచి 48ని మైనస్ చేస్తే ఎంత 52. సో 52 టైమ్స్ ఆఫ్ x ఈక్వల్ టు 48 × 100 అంటే 4800 ప్లస్ ఈ సైడ్ వస్తుంది కదా 82 యాడ్ అవుతుంది. సో 4800 ప్లస్ ఇక్కడ 82 × 100, 8200 రెండు యాడ్ అయిపోయి 52x ఈజ్ ఈక్వల్ టు 13,000. సో 13 1s 13 4s 52, 4 1s 425 is 100. సో ఇక్కడ నుంచి ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది మనకి 250 వస్తుంది. ఆప్షన్ సి. నెక్స్ట్, the age of a mother is 3 times the age of a daughter. After 12 years, the mother's age will be twice the daughter's age. Find the present age of the mother. సో ఏజ్ ఆఫ్ మదర్ అనేది డాటర్ ఏజ్కి 3 times ఉంటుంది అని చెప్పి అన్నారు. ఫస్ట్ మనము మదర్ డాటర్ ఇలా తీసుకొని మదర్ ఏజ్ 3 times ఉంటుంది డాటర్కి. సో డాటర్ ఏజ్ 1 యూనిట్ అయితే మదర్ ఏజ్ 3 యూనిట్స్ అవుతుంది కదా ఆఫ్టర్ 12 years. సో ఇది ప్రెజెంట్ ఏజ్ రేషియో. ఇక్కడి నుంచి మనము 12 years తర్వాత చూస్తే ఏజ్ రేషియో ఏమవుతుంది, మదర్ ఏజ్ విల్ బి ట్వైస్ ద డాటర్స్ ఏజ్. సో 2:1 ఉంటుంది. అయితే ప్రెజెంట్ మదర్ ఏజ్ అనేది అంతా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా. ప్రెజెంట్ మదర్ ఏజ్ అంటే ఇక్కడ 3 యూనిట్స్ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి 3 మల్టిపల్ ఏమేమి ఉంది
36 ఒకటి 48. సో రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినా కానీ ఇంకా మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి ఏజ్ గ్యాప్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి. 3 - 1 అంటే 2 యూనిట్స్, 2 - 1 అంటే 1 యూనిట్. సో ఈ ఏజ్ గ్యాప్ని కాన్స్టెంట్ చేయటం కోసము 1 × 2 చేస్తే సరిపోతుంది కదా. సో 2 × 2 అంటే 4, 1 × 2 అంటే 2. ఇప్పుడు మదర్ ఏజ్ 3 యూనిట్స్ నుంచి 4 యూనిట్స్కి ఇంక్రీజ్ అయింది. అంటే 1 యూనిట్ ఇంక్రీజ్ అవుతానికి ఎంత టైం పట్టింది? 12 ఇయర్స్ టైం పట్టింది. సో ఇక్కడ 3 యూనిట్స్ అంటే 1 యూనిట్ 12 ఇయర్స్ అయినప్పుడు 3 యూనిట్స్ వచ్చేసి 36 ఇయర్స్ అవుతుంది. ఆప్షన్ ఏ. ఓకే. If 20% of 90% of 5/9 of a number is 345, find the number. So 20% of 90% of as it is అలానే రాద్దాం. ఓకే, నంబర్ x అని చెప్పి తీసుకుందాం. xలో 20%, 20% అంటే ఎంత? 1/5. 90% అంటే 9/10 ఆఫ్ 5/9 ఈజ్ 345. సో ఈ 5 క్యాన్సిలా, ఈ 9 క్యాన్సిల్. ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ నుంచి? 3450 వస్తుంది. ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్. ఓకేనా. సింప్లిఫై ద ఫాలోయింగ్. సో ఇక్కడ సింప్లిఫై అని చెప్పించారు చూడండి. ఫస్ట్ బ్రాకెట్లోది సాల్వ్ చేస్తే ఇంటూ అని ఉంది కదా. సో √6 ఇంటూ √15. 6 × 15 అంటే 90 కదా. √90 మైనస్ 5√10 ప్లస్ 3√10. ఇప్పుడు -5 + 3 అంటే -2√10. సో -2√10. ఇక్కడ మనం 90 అని ఉంది కదా. 9 × 10 అంటే 90. 9 × 10. 9ని స్క్వేర్ రూట్లో నుంచి అవుట్ సైడ్ తీసుకుంటే 3 వస్తుందా. సో 3√10 - 2√10 అంటే 1√10కి ఈక్వల్ అయింది. ఆప్షన్ బి. సారీ, ఇక్కడ మనకి ఆప్షన్ బి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్కి మార్క్ అయింది. నెక్స్ట్ if P is to Q is to R equal to 8 is to 5 is to 12 and R is to S is 36 is to 18, then what is the value of P is to Q is to R is to S? సో ఇక్కడ మనం మొత్తం P is to Q is to R is to S వాల్యూ ఫైండ్ అవుట్ చేయకుండా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. చూడండి, P అండ్ Qకి ఉన్న రిలేషన్ ఏంది? 8:5 ఉండాలి, అవునా. సో ఇచ్చిన ఆప్షన్లో 8:5. ఫస్ట్ ఆప్షన్ చూస్తే 21:21 అంటే 1:1 రిలేషన్ కాబట్టి ఆప్షన్ ఏ ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ 24 and 15. సో 3 8s 24, 3 5s 15 అంటే 8:5 వస్తుంది కదా. నెక్స్ట్ కూడా వెరిఫై చేద్దాం. ఇంకో ఆప్షన్లో కూడా అలానే వస్తే మనం అప్పుడు ఇంకోటి వెరిఫై చేయొచ్చు. ఓకేనా. సో 22 and 18. సో ఇక్కడ 11 × 2. సో 11:9 వస్తుంది కదా రేషియో. ఆప్షన్ సి కూడా ఎలిమినేటెడ్. 23 and 18. ఇక్కడ కూడా మనకి రేషియో 23:18 ఉంది కాబట్టి ఆప్షన్ బి మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఇలా అయినా వెరిఫై చేయండి. లేదా R:S అంటే ఏంటి? 2:1 రేషియో. 2:1 అంటే సింపుల్గా 22 × 2 అంటే 44. ఇక్కడ మాత్రం 18 × 2 అంటే 36 వచ్చింది. అండ్ ఇక్కడ 19 × 2 38 బట్ 40 ఉంది. 24 × 2 అంటే 48 బట్ 38 ఉంది. సో సింపుల్గా మనకి 2:1 రేషియో చూసుకున్నట్లయితే ఆప్షన్ మన ఆన్సర్ అని చెప్పి డైరెక్ట్గా చూడంగానే ఇంత సాల్వ్ చేయాల్సిన పని కూడా ఉండదు. చూడంగానే మనకు అర్థమైపోతుంది కదా 22 × 39 కాదు అని. అలాగా మార్క్ చేసేయచ్చు. నెక్స్ట్, during a New Year sale, a company gives a buy 9 sweaters and get 1 free offer to customers. The percentage discount involved in this deal is. సో ఇక్కడ ఒక కంపెనీ మనకి డిస్కౌంట్ ఇస్తుంది కస్టమర్స్కి. ఏమని? 9 స్వెటర్స్ కొంటే ఒక స్వెటర్ ఫ్రీ అని చెప్పి. అయితే ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. టోటల్గా ఎన్ని స్వెటర్స్ వెళ్తున్నాయి ఇక్కడ? 10 స్వెటర్స్. ఈ 10 స్వెటర్స్ మీద ఎన్ని ఫ్రీ? 1 ఫ్రీ. డిస్కౌంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100. సో 10 × 10 ఈజ్ 100. 10% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. 567 rupees is divided among Arjun, Nisha and Gaurav in such a way that if 10 rupees, 45 rupees and 39 rupees are deducted from their respective shares, they have money in the ratio 3:6:2.
ఫైండ్ ద యాక్చువల్ షేర్ ఆఫ్ నిషా. సో ఇక్కడ ఈ 567 రూపీస్ని అర్జున్కి, నిషాకి, గౌరవ్కి డిస్ట్రిబ్యూట్ చేశారు. డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత అర్జున్ దగ్గర 10 రూపీస్ని, నిషా దగ్గర 45 రూపీస్, గౌరవ్ దగ్గర 39 రూపీస్ తీసేసుకుంటే వాళ్ళ షేర్స్ అనేవి 3:6:2 రేషియోలో ఉన్నాయి. అయితే ఇప్పుడు నిషాకి ఎంత అమౌంట్ ఇచ్చారో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఫస్ట్ అర్జున్, నిషా అండ్ గౌరవ్ షేర్స్ ఎలా ఉన్నాయి? 3:6:2. 3:6:2. సో నిషాకి ఎంత షేర్ ఇచ్చారో కావాలి కాబట్టి ఇక్కడ 6 యూనిట్స్ ఉంది. అంటే ఇచ్చిన ఆప్షన్లో మనకి 6 అంటే ఏంటి? 2 మల్టిపుల్ అండ్ 3 మల్టిపుల్ రెండు అయి ఉండాలి. ఫస్ట్ ఇక్కడ కట్ చేసిన తర్వాత ఈ టోటల్ అమౌంట్లో నుంచి ఈ అమౌంట్ని 45 రూపీస్ని కట్ చేసిన తర్వాత నిషా దగ్గర 6 యూనిట్స్ ఉంది. అంటే ఇచ్చిన ఆప్షన్లో మనం ఫస్ట్ ఇక్కడ 480 అని ఉంది కదా, ఇందులో నుంచి కూడా మనం 45ని కట్ చేద్దాం. సో 45 కట్ చేస్తే ఎంత వస్తుంది? 363. నౌ 303 మైనస్ 45, 13 మైనస్ 5 అంటే 8, 29 మైనస్ 4 అంటే 25, 258 వచ్చింది. నెక్స్ట్ 358 మైనస్ 45 చేస్తుంటే 8 మైనస్ 5 అంటే 3, సో 313. నెక్స్ట్ మైనస్ 45 అంటే 263 వచ్చింది. ఇప్పుడు మనకి 6 యూనిట్స్ అంటే 6 మల్టిపుల్ అవ్వాలంటే 2 మల్టిపుల్ అవ్వాలి, నెక్స్ట్ 3 మల్టిపుల్ అవ్వాలి కదా. ఫస్ట్ 2 మల్టిపుల్ని చెక్ చేస్తే లాస్ట్ డిజిట్ ఈవెన్ ఉంది, ఓన్లీ 1 ఆప్షన్ కాబట్టి ఆప్షన్ బి మన ఆన్సర్ అవుతుంది. మిగతా అన్నీ ఆడే కదా ఉంది, సో ఓన్లీ 1 ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ బి మన ఆన్సర్ అవుతుంది. ఇది షార్ట్ కట్. సో ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్తే ఎలా సాల్వ్ చేయాలి అనే ప్రొసీజర్లోకి వెళ్తే చూడండి, టోటల్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 3 + 6 9 + 2 అంటే 11 యూనిట్స్. ఈ 11 యూనిట్స్ అనేది ఎంతకి ఈక్వల్ అవుతుంది? 567కి ఈక్వల్ అవ్వదు. ఈ 567లో ఇంత అమౌంట్ని డిడక్ట్ చేసిన తర్వాత కదా రేషియోస్ ఇలా వచ్చినాయి. సో 10 + 45, 55 + 39 అంటే 94. సో 567లో నుంచి మనము 94ని మైనస్ చేయాలి. 11 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 473. అంటే 1 యూనిట్ ఏమవుతుంది? 11 4s 44, 11 3s 33. సో 1 యూనిట్ 43కి ఈక్వల్ అవుతుంది. మనకు కావాల్సింది నిషా కాబట్టి ఇంటూ 6 చేస్తే 6 3s 18, 6 4s 24 + 1 258. ఇది నిషాకున్న షేర్. బట్ నిషా దగ్గర 45 కట్ చేసుకోకముందు ఎంత వెళ్తుంది? +45 యాడ్ చేస్తే 303కి ఈక్వల్ అవుతుంది. ఆప్షన్ బి. ఓకేనా? నెక్స్ట్, walking 2/3 of his normal speed, Abhijit is 18 minutes late in reaching his office. The usual time taken by him to cover the distance between his home and his office is. So ఇక్కడ షార్ట్ కట్ వచ్చేసి 2 and 3కి డిఫరెన్స్ 1 యూనిట్. 1 యూనిట్ 18 మినిట్స్ అయితే ఫస్ట్ ఉన్నది 2 కాబట్టి 2 × 18 అంటే యూజువల్ టైం అడిగినప్పుడు, ఇనీషియల్ టైం, యూజువల్ టైం అడిగినప్పుడు మనం ఫస్ట్ వాల్యూ తీసుకోవాలి. సో 2 × 18 అంటే 36 కదా. ఆప్షన్ సి మన ఆన్సర్ అవుతుంది. చూడండి, ఇక్కడ ప్రొసీజర్ ఏమవుతుంది? యూజువల్ అండ్ న్యూ అని చెప్పి తీసుకుందాం. వాకింగ్ ఎట్ 2/3 ఆఫ్ హిస్ నార్మల్ స్పీడ్ అంటే ఇనీషియల్గా 3 యూనిట్ స్పీడ్తో వెళ్తుంటే ఇప్పుడు 2 యూనిట్స్ వెళ్తున్నారు. టైం రేషియో ఏమైంది? 2:3 కదా. సో ఇక్కడ 2 యూనిట్స్ వెళ్ళే మనిషి అంటే 2 యూనిట్స్లో వెళ్ళే పర్సన్ 3 యూనిట్స్లో వెళ్తున్నారు. సో 1 యూనిట్ ఎక్స్ట్రా తీసుకున్నారు కదా. ఆ 1 యూనిట్ ఎక్స్ట్రా తీసుకోవటం వలన 18 మినిట్స్ లేట్ అయింది. సో ఇక్కడ ఈ 1 యూనిట్ అనేది 18 మినిట్స్ని రిప్రజెంట్ చేస్తుంటే 2 యూనిట్స్ ఏమైంది? 2 × 18 36 మినిట్స్కి ఈక్వల్ అయింది. క్లియర్ కదా? నెక్స్ట్, the radii of two cylinders is in the ratio of 3:4 and their heights is in the ratio 5:2. The ratio of their volumes will be. సో సిలిండర్ రేడియై రేషియో, హైట్ రేషియో ఇచ్చి వాల్యూమ్ రేషియోని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ V1 V2 అని చెప్పి తీసుకుందాం. వాల్యూమ్ రేషియో ఏమవుతుంది? πr² కదా. సో ఫస్ట్ వాల్యూమ్ వచ్చేసి πr1² H1 πr2² H2 అని చెప్పి తీసుకుంటే పై కాన్స్టెంట్ కాబట్టి క్యాన్సిల్ అయిపోయింది. ఫస్ట్ రేడియా ఏముంది? 3² అంటే r² కదా, 9. అండ్ ఇక్కడ r2 అంటే 4 కదా, 4² అంటే 16. నెక్స్ట్ హైట్ 5:2. సో ఇంటూ 5 ఇంటూ 2, 9 × 5 అంటే 45, 16 × 2 అంటే 32. సో 45:32 రేషియోలో ఉంటుంది వాల్యూమ్. ఆప్షన్ సి.
From the top of a tower of height 10 meter, a boy observes a car on the ground moving away from the base of the tower. If the angle of depression of the car changes from 60 to 30, how far has the car moved during this time? So, very important. Very important. Careful గా వినండి. ఫస్ట్ టాప్ ఆఫ్ ద టవర్ ఆఫ్ హైట్ 10 మీటర్ అంటే ఒక బాయ్ 10 మీటర్స్ హైట్ ఉన్న టవర్ మీద ఉన్నాడనమాట. ఇక్కడ ఉన్నాడు. సో ఇక్కడ హైట్ ఎంత 10 మీటర్. ఇక్కడ నుంచి గ్రౌండ్లోకి చూస్తుంటే టవర్ నుండి దూరంగా ఒక కార్ అనేది వెళ్తుంది. సో ఫస్ట్ అబ్జర్వ్ చేసినప్పుడు అతను కార్ అనేది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 60 నుంచి యాంగిల్ ఆఫ్ 60 నుంచి 30కి మారింది. సో ఇనీషియల్గా ఇక్కడ ఉన్నప్పుడు కారు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 60. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేది ఇలా వస్తుంది. ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్కి ఈక్వల్గా ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఏమైంది, కార్ మూవ్ అయిపోయి ఇప్పుడు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎంత ఉంటుంది అంటే ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది 30 డిగ్రీ. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్కి ఈక్వల్ అయింది కాబట్టి 30 డిగ్రీ ఉంటుంటే మనల్ని అడుగుతుంది కార్ ఎంత మూవ్ అయింది, ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది టైంలో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అంటే ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా. సో ఫస్ట్ చూడండి మార్క్ చేసుకుందాం. ఏ బి సి డి. ఫస్ట్ ట్రయాంగిల్ ఏబిసి చూస్తే ఇక్కడ బి అనేది 90 డిగ్రీ, ఇక్కడ 60 డిగ్రీ కదా. సో ఈ యాంగిల్ ఏమవుతుంది మనకి 30 అవుతుంది. నెక్స్ట్ ట్రయాంగిల్ ఏబిడిని చూస్తే, సిని వదిలేసి డిని చూస్తే ఏబిడిది ఇక్కడ 30 ఉంది, ఇక్కడ బి 90. అంటే కంప్లీట్ యాంగిల్ ఏమవుతుంది, యాంగిల్ ఏ అనేది 60 డిగ్రీ అవుతుందా. సో ఈ కంప్లీట్ అనేది మనకి 60 డిగ్రీ అవుతుంది. సో 30 డిగ్రీ ఆపోజిట్గా మనకి 10 మీటర్స్ ఉంటే చూడండి 30:60:90 అనేది యాంగిల్ రేషియో అయినప్పుడు లైన్ రేషియో ఏమవుతుంది 1:√3:2 అవుతుంది. సో 30 డిగ్రీ ఆపోజిట్ 1 యూనిట్ అంటే 10 మీటర్స్ అయినప్పుడు 60 డిగ్రీ ఆపోజిట్ బీడీ కంప్లీట్ బీడీ ఏమవుతుంది √3 అవుతుంది కదా, 10√3 అవుతుంది. సో ఈ కంప్లీట్ అనేది మనకి ఈ కంప్లీట్ 10√3కి ఈక్వల్ అయింది. ఇప్పుడు స్మాల్ ట్రయాంగిల్ చూసుకుంటే ఇక్కడ 30 డిగ్రీ ఉంది, ఇక్కడ 60 ఉంది, అవునా. సో 60 డిగ్రీ ఆపోజిట్ 10 మీటర్స్ అని ఉంది. అంటే √3 వాల్యూ అనేది 10 మీటర్స్ అయినప్పుడు 30 డిగ్రీ ఆపోజిట్ 1 యూనిట్ కాబట్టి 1 యూనిట్ ఏమవుతుంది 10/√3కి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు మనకి సిడి కావాలంటే ఏం చేయాలి, బీడీలో నుంచి బీసీ మైనస్ చేయాలి. బీడీలో నుంచి బీసీ అంటే 10√3లో నుంచి 10/√3ని మైనస్ చేయాలి. ఎల్సిఎం తీసుకుంటే √3 × √3 అంటే 3 కదా. సో 10 × 3 అంటే 30. 30 - 10 డివైడెడ్ బై √3 దట్ ఈజ్ ఈక్వల్ టు 20/√3 మీటర్స్ మూవ్ అయింది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. The average age of 38 students of a class is 21 years. If the age of the teacher is also included, the average age of the whole group becomes 22 years. The age of the teacher is. So ఇక్కడ average age అనేది 38 స్టూడెంట్స్ది 21 ఉంది. టీచర్ ఏజ్ కూడా ఇంక్లూడ్ చేస్తే యావరేజ్ ఏమైంది 22 ఇయర్స్కి ఇంక్రీజ్ అయింది. సో టీచర్ ఏజ్ అనేది ఎంత మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. చూడండి మనం షార్ట్ కట్ చెప్పుకుంటూ వచ్చాం కదా. సింపుల్గా ఏం చేస్తాము 38 స్టూడెంట్స్ అండ్ 22 ఇయర్స్ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది 60. ఆప్షన్ డి. నెక్స్ట్, 2 outlet pipes A and B can separately empty a full tank in 17 hours and 15 hours respectively. Both the outlet pipes are opened together for X hours. Had outlet pipe B been opened alone, it would have taken X plus 5 hours to empty the same quantity of water from the tank. What is the value of X? సో ఇక్కడ ఒక ట్యాంక్ ఫిల్ అయి ఉంది. ఈ ఫిల్ అయి ఉన్న ట్యాంక్ని ఎంప్టీ చేయడానికి ఓన్లీ పైప్ ఏ వర్క్ చేస్తే 17 hours టైం తీసుకుంటుంది. ఓన్లీ పైప్ బి వర్క్ చేస్తే 15 hours టైం తీసుకుంటుంది. బట్ ఇనీషియల్గా ఏం చేశారంటే రెండు పైప్స్ ఏ అండ్ బిని ఆన్లో ఉంచారు. ఇప్పుడు ఏ అండ్ బిని X hours ఆన్లో ఉంచి కొంత అమౌంట్ ఆఫ్ వాటర్ని బయటికి తీశారు. సో ఇప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళు ఎంతైతే అమౌంట్ ఆఫ్ వాటర్ క్వాంటిటీ ఎంతైతే బయటికి వెళ్ళిపోయిందో అంత క్వాంటిటీని ఓన్లీ పైప్ బి మాత్రమే వర్క్ చేయాలంటే అంత అమౌంట్ ఆఫ్ వాటర్ని తీసేయటానికి X plus 5 hours తీసుకునేదంట. ఇనీషియల్గా ఏ అండ్ బి వర్క్ చేస్తే X hoursలో కంప్లీట్ చేసింది కదా. ఓన్లీ బి చేస్తే ఏమైంది X plus 5 hours టైం పడుతుంది. సో ఇక్కడ ఈ X వాల్యూ అనేది ఎంత అని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్.
కేర్ఫుల్గా వినండి. ఫస్ట్ క్వశ్చన్ అందరికి అర్థమైంది కదా? ఓకే. సో ఇనీషియల్గా ట్యాంక్లో ఇక్కడ దాకా వాటర్ ఉన్నాయని చెప్పి అనుకుందాం, అవునా? సో ఏ ప్లస్ బి కలిసి రెండు కలిస్తే ఏమైంది, కొంత అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది బయటకు వచ్చింది. సో సపోజ్ ఇంత అమౌంట్ ఆఫ్ వాటర్ వచ్చేసింది అనుకుందాం. ఈ అమౌంట్ ఆఫ్ వాటర్ని ఓన్లీ పైప్ బి మాత్రమే ఈ ట్యాంక్లో నుంచి ఎంప్టీ చేయాలి అని అంటే, మొత్తం వాటర్ కాదు, ఓన్లీ ఇంత అమౌంట్ ఆఫ్ వాటర్ని x+5 hours టైం తీసుకునేది. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ ఏ అండ్ బి. ఇక్కడ టైం చూడండి, టైం ఏముంది, 17 hours పైప్ ఏ ఎంప్టీ చేస్తే 15 hours పైప్ బి ఎంప్టీ చేస్తుంది. అంటే ఎఫిషియన్సీ ఏమైంది, 15:17 వస్తుందా, అవునా? సో ఇప్పుడు ఏ ప్లస్ బి రెండు వర్క్ చేస్తుంటే ఎఫిషియన్సీ ఏమైంది, 15 + 17 అంటే 32 యూనిట్స్. బి ఎఫిషియన్సీ ఎంత ఉంది, 17 యూనిట్స్. ఇది ఇక్కడ ఎఫిషియన్సీ రేషియో. సో టైం రేషియో ఏమవుతుంది, 17:32 అవుతుందా? సో ఏ ప్లస్ బి వచ్చేసి 32 అయితే బి వచ్చేసి 17, అంటే టైం రేషియో మనకి ఎఫిషియన్సీకి రెసిప్రోకల్గా ఉంటుంది కాబట్టి 17:32 అయింది. సో 17 నుంచి 32 టైం అనేది ఎక్స్ట్రా తీసుకుంది. ఎంత ఎక్స్ట్రా తీసుకుంది, ఇక్కడ 15 యూనిట్స్ టైం అనేది బి ఎక్స్ట్రా తీసుకుంది. క్వశ్చన్లో మనకి x+5 hours. ఫస్ట్ ఏ ప్లస్ బి కలిస్తే ఎక్స్ అయితే బి ఒక్కటే చేస్తే x+5, అంటే ఈ 15 యూనిట్స్ అనేది 5 hours ఈక్వల్ అయితే 1 యూనిట్ ఏమవుతుంది, 1/3 hours ఈక్వల్ అవుతుంది. 1 యూనిట్ అనేది 1/3 hours. మనల్ని అడుగుతుంది రెండు కలిసి వర్క్ చేస్తుంటేనే కదా x hours టైం పట్టింది ఏ ప్లస్ బి. సో ఏ ప్లస్ బి టైం ఎంత, 17. సో 17 × 1/3 అంటే 17/3. సో 3 1s 3 5s 15, 5 2/3 hours అనేది ఎక్స్ వాల్యూ అవుతుంది. ఆప్షన్ బి. క్లియర్? సో ఇక్కడ మనము ఎఫిషియన్సీస్ని యాడ్ చేయాలి. బికాస్ ఇప్పుడు టైంని యాడ్ చేస్తే ఎక్కువ టైం అవుతుంది కదా, 17 + 15 తీసుకుంటే 32. రెండు కలిస్తే మనకి ఏమైంది, ఎఫిషియన్సీ పెరిగిద్ది, టైం పెరగదు, టైం తగ్గిద్ది. సో అందుకని ఇక్కడ మనం ఏం చేసాము, ఎఫిషియన్సీస్ని యాడ్ చేసాము, 32 వచ్చింది. సో ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ 32 అయితే బి ఎఫిషియన్సీ 17. ఇక్కడ నుంచి టైం రేషియో రెసిప్రోకల్ చేస్తే 17:32 వచ్చింది. సో టైం ఏమైంది, ఎంత ఎక్స్ట్రా తీసుకుంది, బి 15 యూనిట్స్. 15 యూనిట్స్ అనేది 5 hours ఈక్వల్ అయితే 1 యూనిట్ ఏమైంది, 1/3 hours. ఓకేనా? సో ఇక్కడ ఏ ప్లస్ బి కలిసి వర్క్ చేస్తే ఎక్స్ అవర్స్లో కొంత అమౌంట్ ఆఫ్ వాటర్ని వాళ్ళు ఎంప్టీ చేశారు. సో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, 17 యూనిట్స్ కాబట్టి 17 × 1/3 చేస్తే 5 2/3 hours వచ్చింది మనకి. క్లియర్ కదా? సో ఆల్ 25 క్వశ్చన్స్ని ఈరోజు మనం సాల్వ్ చేసాము. సో నెక్స్ట్ షిఫ్ట్లో మళ్ళీ కలుద్దాం. ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ చేయొచ్చు, ఓకేనా? So keep watching Hygriva Study Circle and keep sharing to your friends. Thank you for watching.